హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ల్యాండ్ గ్యారేజ్. నేను మీ మధు అండి. మనం సామలపల్లి విలేజ్ అంటే మనకు తూప్రా నుండి 10 కిలోమీటర్లు, గజ్వేల్ నుండి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక ప్రాపర్టీ తీసుకోవడం. ఇది సామలపల్లి విలేజ్ అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 3 ఎకరాలన్నర ఉంటుందండి. ఇది మనకు 1,30,00,000 ఒక ఎకరా చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది. మనకు త్రిబుల్-ఆర్ రింగ్ రోడ్ నుండి ఒకసారి ప్రాపర్టీ చూసుకుంటే నడుస్తామండి. త్రిబుల్-ఆర్ రింగ్ రోడ్ నుండి మనకు వచ్చేసి థర్డ్ బిట్ అవుతుందండి. మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే డాంబర్ రోడ్ నుండి 1/2 కిలోమీటర్ లోపల ఉంది. ఇది 1/2 కిలోమీటర్ నడవ లోపలికి ప్రజెంట్ అయితే. రేపు త్రిబుల్-ఆర్ వస్తే మాత్రం జస్ట్ ఒక 100 మీటర్స్ లోపలే ఉంటుందండి. త్రిబుల్-ఆర్ నుండి జస్ట్ 100 మీటర్ లోపల ఉంటుంది. థర్డ్ బిట్ వస్తుంది. ఇందులో మంచి కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, వ్యవసాయ పంట ఉందండి. కొద్దిగా కూరగాయ పండిస్తున్నారు. చిక్కుడుగాయ, జొన్న అవన్నీ వేసారు కిందికి. చుట్టుముట్టు ఫెన్సింగ్ ఉంది. ఇది మధ్యలో ఒక ఫామ్ హౌస్ ఉంది. ఇందులో ఫామ్ హౌస్ ఉంది. అసలు ఇలా 30 ఫీట్ 45 ఫీట్ 50 ఫీట్ రోడ్ ఇచ్చారు మధ్యలో ఒకటి. ఒకసారి చూడండి, ఇట్లా ఒక చెట్లు చూపించారు. మొత్తం కొబ్బరి చెట్లు కింద నాకు తెలిసి 2.5 years కొబ్బరి చెట్లు ఉన్నట్టు. మామిడి చెట్లు కింద 2.5 3 years మామిడి చెట్లు ఉన్నాయి. అన్ని ఖాతా కాసాయండి. ఇందులో ఎవరైనా సెక్యూరిటీ ఉంటారు ఇప్పుడు? రూమ్ ఎక్కడ ఉంది? ఇక్కడ. ఓకే. ఇందులో ఒక బోర్ ఉందండి. ఫుల్ వాటర్ వస్తుంది. ఇది మంచి డ్రిప్ సిస్టమ్ వేశారు. మొత్తం కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ ఉంది. చెట్లు అయితే మంచి ఎదిగాయి. అన్ని చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఒకసారి చూద్దామండి. ఇట్లా లోపలికి వెళ్ళుకుంటూ నేను రివర్స్ నడుస్తుంటా. చెట్లు అయితే చాలా పెద్దగా పెరిగాయి. ఒకసారి చూడండి. ఇందులో మంచి గెస్ట్ హౌస్ ఒకటి ఉంది. ఇందులో షెడ్లు వేశారు. మంచిగా చాలా బాగుంది. గార్డెన్ ఉంది. ఇది బాగుందండి. ఇది ప్లేస్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే వెల్ డెవలప్డ్ గార్డెన్. ఇది బాగా డెవలప్ చేసి ఉంది కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకుంటే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే త్రిబుల్-ఆర్కి అతి దగ్గరలో ఉన్న ప్రాపర్టీ కాబట్టి 3 ఎకరాలన్నరనే. మనకు ఒక్కొక్కటి 30 లక్షలు చెప్తున్నారు. స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఒకసారి ఇటు వచ్చేసి వెళ్తురికి నెగోషియబుల్ ఉంటుంది. ఈ చిన్నదానికి మీరు ఎవరైనా కొంతమంది ఫారినర్స్ కింద చాలామంది ఫోన్ చేస్తున్నారు మనకు. యూఎస్ నుండి, యూకే నుండి, కెనడా నుండి, దుబాయ్ నుండి, డిఫరెంట్ కంట్రీస్ నుండి కింద ఫోన్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు వెల్ సెక్యూర్గా ఉన్న ప్రాపర్టీ. ఇందులో మనకు లేబర్ ఉండడానికి రూమ్స్ ఉన్నాయి. ఒక గెస్ట్ హౌస్ లాగా ఉంది. మనం ఒక చుట్టుముట్టు కంపౌండ్ వాళ్ళు కట్టుకున్నా బాగుంటుంది. చెట్లకి నన్ను ఎదిగాయి. ఎవరికైనా లీజ్కి ఇస్తే బాగుంటుందండి. ఇది లీజ్ పర్పస్ ఇస్తే వాళ్ళు కొన్ని రోజులు రాకున్నా కానీ వాళ్ళు చూసుకుంటారు. ఎవరైతే లీజ్కి ఇస్తామో వాళ్ళే చూసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి చాలా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. దీనికి ఒకటి మట్టి రోడ్ ఉంది. కానీ ఫ్యూచర్లో 100% ఇది డాంబర్ రోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్కి అతి దగ్గరలో ఉంది. దీని ముంగడికి వెళ్ళి మనకు 33 ఫీట్ ఆల్రెడీ 33 ఫీట్ రోడ్ దీని ముంగడికి వెళ్ళి రోడ్ ఉంది. అది వేరే ఇంకా చాలా పొలాలకి వెళ్ళే వేరే విలేజ్కి వెళ్ళి రోడ్ ఉంది. 100% డాంబర్ రోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చాలా బాగుంది అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే డాక్యుమెంటేషన్ ప్రకారంగా అయితే అద్భుతంగా ఉంది. ఎలాంటి ఇష్యూ లేదు. చూశాను నేను. మామిడికాయలు చాలా బాగా కాసాయి, ఖాతా కాసాయి. ఒకసారి చూడండి. ఇది తోతపరి అనుకుంటా. ఇది మామిడికాయలు కింద చాలా బాగా కాసాయండి. గుత్తులు ఖాతా కాసింది. ఈ సైజు మామిడికాయలు అయ్యాయి. ఇది ఒక 3 years మామిడి చెట్టు అండి. ఇది ఈ విధంగా అన్ని చెట్లు అదే విధంగా ఖాతా కాసాయి. ఈ చెట్లు మనం ఎవరికన్నా ఇట్లా ఫ్యామిలీ ఉంటారండి. మన ఆల్రెడీ 2 రూమ్లు ఉన్నాయి. ఇందులో ఎవరికైనా మనకు లీజ్కి ఇస్తే మాత్రం వాళ్ళు ఇక్కడే ఉండి చెట్లు చూసుకుంటా ఇంట్లో పౌల్ట్రీ, మన నాటుకోళ్ళు పెంపకం కావచ్చు, మన చేపల పెంపకం కావచ్చు, డిఫరెంట్గా మన ఏమంటారు ఈ అగ్రికల్చర్ కింద మనం పంట పండించుకొని సపరేట్గా ల్యాండ్ ఉంది. దీని పర్పస్ అయితే చాలా బాగుంటుంది. మనం 100% లీజ్కి ఇచ్చేసి మనం ఎక్కడున్నా మనం ఏదో 1 yearకి 6 monthsకి ఒకసారి వచ్చి చూసుకుని నడిచిపోతుంది. అలాంటి ఫారినర్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ చాలామంది ఫారినర్స్ ఏమంటున్నారంటే మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తామండి, కానీ అక్కడ సెక్యూర్ ఎవరు, దానికి రెంట్ అసలు మేము మళ్ళీ 5 years తర్వాత వస్తాం, 10 years తర్వాత వస్తాం, అపాకలు కబ్జా చేస్తారు, అది చేస్తారని కొంతమంది అడుగుతున్నారు. కానీ అలాంటివి ఏం లేకుండా ఇలాంటి ప్రాపర్టీ తీసుకుంటే, ఆల్రెడీ వెల్ డెవలప్డ్ ఉన్న ప్రాపర్టీ తీసుకుంటే మాత్రం అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు వచ్చి ఈ కాంపౌండ్ వాలింగ్ అంతా చూసుకొని పక్కా ఒక జోడిని చూసి లీజ్కి ఇచ్చి మానిటరింగ్ చేసుకుంటే మాత్రం 100% సెక్యూర్ ఉంటుందండి ఇలాంటి ప్రాపర్టీ. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అద్భుతమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి ఇదంతా డెవలప్ చేయడానికి టైం ఉండదు. డెవలప్ చేసిన ప్రాపర్టీని కొనుక్కొని మనం గేట్ లాక్ వేసుకొని ఎవరికైనా అప్పైపోయి పోతే ఆటోమేటిక్ వాళ్ళు వచ్చి చూసుకుంటారు. అదే డెవలప్ చేయని ప్రాపర్టీ అనుకుంటే మనం ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకైతే ఎవరిది వాళ్ళు డెవలప్ చేసుకుంటారు, బాగానే ఉంటుంది. కానీ బయట ఉన్న వాళ్ళు ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇలాంటి ప్రాపర్టీ అద్భుతం అని చెప్పుకోవచ్చు. చాలామంది తీసుకునే వాళ్ళు ఉన్నారు. నాకు ఒక 2,000 వరకు మామిడి చెట్లు ఉన్నాయండి. 2,000 వరకు మామిడి చెట్లు ఉన్నాయి. ఒక 500-550 వరకు కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇవి కొబ్బరి చెట్లు కింద ఆటోమేటిక్ ఖాతా వరకు వచ్చినాయి. ఇంకా ఖాతా కాయలేదు. కొన్ని చెట్లు మాత్రం పూత కనిపిస్తుంది. పూత వరకు వచ్చినాయి. ఇలాంటిది అయితే ఎందుకంటే ఇది జస్ట్ 2.5-3 years బ్యాక్ స్టార్ట్ అయిన ఫామ్ హౌస్ కాబట్టి ఇలాంటిది మాత్రం తీసుకొని బాగుంటుంది.
థ్యాంక్ యూ అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎలాంటి ప్రాపర్టీ ఉన్నా సరే నిజంగా చెప్తున్నాను 100% మీకు జెన్యూన్గా మీకు డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ చేసి మాత్రమే మీకు చూపిస్తానండి, షో చేస్తాను. మీకు ఏదో చెప్పారని చెప్పి అమానదం వచ్చి వీడియో తీసి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఫోన్ చేస్తే మాత్రం నాకు ఫోన్ కన్నా ముందు మెసేజ్ చేయండి. మీ యొక్క రిక్వైర్మెంట్ ఏందో నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అండి. వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను కంపల్సరీ ఎండ్ ఆఫ్ ది డే డెఫినెట్లీ ఐ షుడ్ గివ్ రిప్లై. ఇక రిప్లై ఒక రోజు లేట్ అయిపోయింది నాకు రిప్లై ఇస్తారా అనుకోకండి. ఎందుకంటే కాల్స్ ఎక్కువైపోయినాయి, విజిట్స్ ఎక్కువైపోయినాయి, తిరగడం ఎక్కువ అవుతుంది. మళ్ళీ దీంతోపాటు నేను కొత్త వీడియోలు తీయడానికి వేరే వేరే విలేజ్లు తిరగడం, వేరే వేరే డిస్ట్రిక్ట్ తిరగడం అనేది జరుగుతుంది. కాబట్టి కొన్నిసార్లు ఫోన్ లేపకపోవచ్చు, దానికి ఏమనుకోవద్దు. నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే డెఫినెట్లీ మీకు నాకు ఒకసారి నేను రిప్లై ఇవ్వకుంటే మళ్ళీ ఒకసారి నాకు మీరు చెప్పండి. అయితే మెయిన్గా ఏంటంటే వాట్సాప్లో మీరు చెప్పేటప్పుడు మీ పేరు, మీ లొకేషను, మీ రిక్వైర్మెంట్ ఈ 3 కంపల్సరీ పెట్టండి. మీరు జస్ట్ హాయ్ అని పెట్టడం వల్ల నాకు ఎవరు అసలు దేని గురించి మీరు మెసేజ్ పెట్టిరు నేను మాట్లాడినా కానీ మర్చిపోతున్నాను. ఎందుకంటే రోజు 40-50 కాల్స్ మాట్లాడాల్సి వస్తుంది. ఈ నెంబర్కి 40-50 కాల్స్ మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి జస్ట్ మీ రిక్వైర్మెంటు, మీ యొక్క అవసరం పెడితే ఏంటంటే నేను అది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. వీళ్ళకి ఇది కావాలి, ఇది అవసరం ఉందని చెప్పేసి మా యొక్క అసిస్టెంట్స్ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు చూసుకుంటారండి. నేను మాట్లాడకుండా వాళ్ళనే ఫోన్ చేసి మీకు మాట్లాడుతుంటారు. నచ్చితే మాత్రం ఆ నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ లేకపోతే వాట్సాప్ చేయండి, డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ అండి. నచ్చితే మాత్రం మీ నెంబర్ ఫోన్ చేయండి. ఒకసారి మొత్తం వ్యూ చూపించి ఇట్లా మనకు అండి చూడండి. ఒకసారి ఏదైనా ఉంటే మీరు అవసరం ఉంటే నాకు అలా కామెంట్ రూపంలో పెట్టండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు పిన్ పాయింట్ లొకేషన్ పెడతాను, ఇంకా డైమెన్షేషన్, పాస్బుక్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మాత్రం వాట్సాప్లో పంపిస్తాను. డైరెక్ట్ ఏదో పెట్టలేను అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే, బాయ్.